నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్కి సంబంధించి 2014 నుంచి 19 మధ్యలో అమరావతి ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ అలాగే కొంత ఈ అమరావతి ప్రాంత ప్రజలందరికీ కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఈ బ్యారేజ్ ప్రతిపాదన తీసుకొచ్చారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2019 ఫిబ్రవరి 13లో ఆ బ్యారేజ్కి శంకుస్థాపన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 2019 ఎలక్షన్స్ రావడము, ప్రభుత్వం మారడం ఇవన్నీ జరగడంతో 5 సంవత్సరాలు కూడా ఈ బ్యారేజ్కి సంబంధించి ఎలాంటి పని కూడా మొదలు కాలేదు, ప్రారంభించలేదు. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆయన మదిలో నుంచి మొదలైన ఈ దావులూరు వైకుంఠపురం బ్యారేజ్ పనులు ముందుకొస్తే, కొనసాగితే ఎన్నో గ్రామాల ప్రజలకు, రైతులకు ఉపయోగపడడంతో పాటు అమరావతికి ఒక మణిహారంగా ఉంటుంది, అమరావతికి ఒక జలహారంగా ఉంటుంది అని కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఈ బ్యారేజ్కి సంబంధించి పనులు ప్రారంభం అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, అమరావతి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అనే నేపథ్యంలో ఎంతోమంది కృషి చేస్తున్నారు. ఎన్నో ప్రతిపాదనలు లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చారు. అదే నేపథ్యంలో మన స్టూడియోకి కూడా వచ్చారు రిటైర్డ్ ఎస్ఈ అట్లూరి శ్రీ వెంకటేశ్వరరావు గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మీరు తీసుకొచ్చిన ఈ బాధ్యత తీసుకున్నందుకు నిజంగా మిమ్మల్ని అభినందించాలి. ఎంతోమంది ఉండుంటారు, ఎప్పటి నుంచో మీరు లోకేష్ గారిని కలిసానని చెప్పారు. కలవలేకపోయాం. ఇవన్నీ ఇవ్వాలంటే మాకు అపాయింట్మెంట్ దొరకలేదమ్మా. ఒక రామానాయుడు గారిని కలిసామమ్మా, వారు సానుకూలంగా స్పందించారు. నిధులు చాలా ఇదిగా ఉన్నాయి కాబట్టి, డెఫిసిట్ కాబట్టి చేద్దామండి. వారు అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారమ్మ. దాని మీద మేమంతా రైతులు అందరూ ఒక సమిష్టిగా తయారయ్యి వారికి ఒక మెమరాండం ఇద్దామని ఒక మెమోంటో అన్నీ తయారు చేసి ఇచ్చామమ్మా. లోకేష్ గారిని అయితే ఇప్పటి వరకు లోకేష్ గారి చంద్రబాబు గారిని కలవలేకపోయామమ్మా. వారి అపాయింట్మెంట్ అడుగుతున్నాం. వారు ఇస్తే 100 కోటి వందనాలు వారికి. అందులో లోకేష్ గారు దీనికి సంబంధించిన అష్యూరెన్స్ ఇచ్చారమ్మా. యువగళ పాదయాత్రలో అష్యూరెన్స్ ఇచ్చారు. మేము ఎంతో డెఫినెట్గా వస్తుంది, మన ఈ ప్రభుత్వం తెలుగుదేశం వస్తుంది, చేస్తుంది, ఎంతో విజన్ ఉన్న సీఎం గారు, ఎంతో ఫస్ట్ అనుసంధానం చేసిన మంత్రి మన ప్రైమ్ మినిస్టర్ గారు, అట్లాగే చంద్రబాబు గారు అందరూ సహకరించి పోలవరం చేశారు. పోలవరం అనేది ఈ రైట్ కెనాల్ ఓన్లీ మన VTPS ఛానల్ వరకే పడుతుందమ్మా. ఆ బ్యాక్ వాటర్స్ మాకు వైకుంఠపురం కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వెళ్ళవు. ఈ పులిచింతల నుంచి టైల్ పాండ్ లెవెల్ 23 అమ్మ. దీన్ని 24 లెవెల్ పెట్టి వైకుంఠపురం బ్యారేజ్ చేశారు. ఇదంతా వాటర్ ఫ్రంట్ 62 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ ఉండదమ్మా. ప్రకాశం బ్యారేజ్ నుంచి 23 అమ్మ. టోటల్ టూరిజం బాగుంటుంది, హార్టికల్చర్ హబ్బు, దాని మీద ఆధారపడిన 100 స్కీములు, RWP స్కీమ్స్, ఫ్లోరైడ్ ఏరియా సమస్య తీరుతుందమ్మా. ఫ్రెష్ వాటర్ తాగి ఆల్మోస్ట్ గ్రౌండ్ వాటర్ నీళ్ళమ్మ అక్కడ అసలు లేదమ్మా. డార్క్ ఏరియా జోన్ అంటారు. అదొకటి. రెయిన్ ఫాల్ చాలా తక్కువ ఉండడం వలన KL రావు గారు, ఆ రోజున డాక్టర్ KL రావు గారు ఇటువంటి చిన్న 600, 1000 ఎకరాలు అట్లా మంచి స్కీములు చేసి దానివల్ల వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పోయినాయమ్మా. వాళ్ళకి ఒక ఎష్యూర్డ్ క్రాప్ వస్తుందని పాడి, ఈ గొర్రెలు పెంపకం ఇవన్నీ చేసుకుని అభివృద్ధి చెందారమ్మ ఈ 30 ఏళ్లలో. ఓకే. ఎప్పుడు 65 నుంచి మొదలెట్టారు KL రావు గారు, 72 వరకు స్కీములు చేశారమ్మా. ఆ తర్వాత అసలు స్కీమ్స్ లేవమ్మా. సార్, ఈ ప్రాజెక్టు పనులు శంకుస్థాపనకి ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని మీరు ప్రభుత్వ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ సంప్రదించడం జరిగింది? వారి వాయిస్ కానీ ఇది కానీ వినిపిస్తే వారిని చూసి మేము భయపడ్డాము. మరి రైతులు కూడా ఎవరు ముందుకు రాలేదమ్మా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సానుకూలంగా ఉంది. వారే ఫౌండేషన్ వేశారు, వారి మదిలో నుంచి వచ్చింది కాబట్టి మేమంతా ఒక సమిష్టిగా రైతులు అందరూ, లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళందరూ కలిసి 2-3 మీటింగులు పెట్టుకుని మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళామమ్మా. మినిస్టర్ గారు బిజీగా ఉన్నారులే, సీఎం గారు లోకేష్ గారు నాకు ఇచ్చారు కదా అని వారు ఆ లీడింగ్ ఛానల్ తవ్వుకుంటాకి ఒక 22 లక్షలు ఇచ్చారమ్మా. ఒక 20 కిలోమీటర్లు తవ్వుకుంటాం. ఒకవేళ లీడింగ్ ఛానల్ తవ్వినామా
5 లక్షల నుంచి ఒక 50,000 క్యూసెక్కుల నీళ్ళు వదిలిన వరద నీరు వదిలినా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా బరాబర్ అయిపోతున్నాం. మెయిన్ మన కృష్ణానది కంప్లీట్ రైట్ సైడ్కి పోయిందమ్మా. దేనివలన డ్రెడ్జింగ్ చేశారు అనవసరంగా. డ్రెడ్జింగ్ అనేది ఎవరు చేయరమ్మా. డ్రెడ్జింగ్ చేశారు. నెక్స్ట్ శాండ్ క్వారింగ్ గత 20 సంవత్సరాల బట్టి క్వారింగ్ చేసి టోటల్గా రైట్ సైడ్ టర్న్ అయిపోయిందమ్మా. ఈ స్కీమ్స్ అన్నీ డిఫెండ్ అయిపోయింది. వీటికి నీటి వచ్చే మార్గం లేదు. రైతులే చేసుకుంటాం. ఒక్కో స్కీమ్కి 7 లక్షలు అవుతుందమ్మా. మళ్ళీ ఫ్లడ్ వస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పాండప్ అయిపోతుంది శాండ్. తలకు మించిన భారం అవుతుంది. ఇప్పుడు ఈ బ్యారేజ్ అనేది ప్రారంభిస్తే ఈ బ్యారేజ్ అనేది ఎక్కడ ఉంటే ఈ సమస్యలన్నీ కూడా అన్ని సాల్వ్ అవుతాయమ్మా. ఎప్పుడు నీళ్ళు అనేది ఒక 4 మీటర్ల డెప్త్లో ఉంటాయమ్మా. నావిగేషన్ పనికి వస్తుందమ్మా. నావిగేషన్ కొంత డ్రిఫ్ట్ ఉండాలమ్మా. ఏది రేపు రాజధానికి శాండ్ వెళ్ళాలన్నా సిమెంట్ వెళ్ళాలన్నా ఏమి వెళ్ళాలన్నా నావిగేషన్ పర్పస్తోనే ఆ రోజున మొదలెట్టారమ్మా దీన్ని. కానీ చేయలే, డ్రెడ్జింగ్ చేసి వదిలేశారమ్మా. ఈ 2019లో వీరు వచ్చిన తర్వాత చాలా రైతులందరూ మా ఏరియా బాగా తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళు ఉండడం వలన వాళ్ళందరూ పాలాభిషేకాలు కూడా చేశారమ్మా చంద్రబాబు గారు. మరి ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నించారా అండి? కలుస్తాయి ప్రయత్నం చేస్తే ఇంతవరకు ఇస్తామంటున్నారండి. ఏదో ఒక అపాయింట్మెంట్ ఇస్తామంటున్నారు. ఏదో ఒక విధంగా వెళ్తామండి. వెళ్ళి వాళ్ళకి అంటే మీ విజిల్ ద్వారా వారికి మా ఇంటర్వ్యూ ఉండి ఒక సెక్రటరీనో సీఈనో మాకు పంపండి, ఒక స్పెషల్ ఆఫీసర్ని చూడవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా. సరే, ఈ బ్యారేజ్ కనుక పూర్తయితే పనులు ప్రారంభిస్తే ఎంతకాలం పట్టొచ్చు పూర్తయ్యేసరికి? పూర్తయ్యేకి ఒక 3 years పడుతుందమ్మా. ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో 1,300 కోట్లు ఉందమ్మా. అది కొంచెం బడ్డీనే ప్రభుత్వానికి. అయినా ప్రిపేర్ అయ్యేసరికి దాంట్లో ప్రొవిజన్ పెట్టారమ్మా. 4 ఎస్టిమేట్ 4,000 కోట్లు చేశారు. ఈ 4,000 కోట్లు ఏపీ గవర్నమెంట్ చేతుల మీదుగానే ఖర్చు పెట్టాలి. అంటే ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే. లేకపోయినా కనీసం మన సిఆర్డిఏ కింద అప్రూవ్ అయిందమ్మా డిపిఆర్ది. ఆ నిధుల ద్వారా డ్రింకింగ్ వాటర్ పర్పస్ అన్నా చేయొచ్చమ్మా. రాజధాని డ్రింకింగ్ వాటరు, నంబర్ ఆఫ్ RWS స్కీమ్స్ దే ఆర్ ఫేసింగ్. వాటికి ఏమీ నీళ్ళు అందులు లేదమ్మా. మురికి నీళ్ళు వస్తున్నాయి ఫ్లో లేక. సరే, ఇది ఎల్నినో ప్రభావం. దగ్గర మనకి 25 years డేటాలో, మనకి 28 years డేటాలో 23 years 450 TMCల కిందకి వృధాగా వెళ్ళిపోయినాయి అమ్మ. అని అన్నీ చేయలేము. సెప్టెంబర్కో ఆగస్టుకో ఈ ప్రాంతాల్లో మన మున్నేరు ఈ లోకల్ వాగుస్ వస్తాయి కమ్మా, అది హోల్డ్ చేసుకుంటే 10 TMC అమ్మ. డెల్టా కూడా ఉపయోగం. ఈ ఎఫెక్టివ్గా పంపులును ఈ బాగా పనిచేస్తాయమ్మా. వాటర్ హెడ్ బాగా పెరిగిందనుకోండి, కావాల్సిన డిశ్చార్జ్ వస్తుంది. మేము కావాల్సిన విస్తీర్ణం, మేము నిర్దేశించిన డిజైన్ చేసిన స్కీమ్స్ విస్తీర్ణానికి టోటల్గా ఇవ్వగలమమ్మా. ఓకే. లేనప్పుడు వాటర్ డెప్త్ లేకపోతే పంపులు సరైన డిశ్చార్జ్ డెలివరీ చేయలేమమ్మా. మా అంతా కలిసి ఒక TMC కూడా లేదమ్మా. ఇది 2,000 క్యూసెక్లు అయితే సరిపోతాయమ్మా మాకు. 2,000 క్యూసెక్లు అంటే 0.2 TMC అమ్మా. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. అది ఈ ఆలోచన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయన ద్వారానే ఇది పూర్తవుతుంది అని మీరు నమ్ముతున్నారు. మా ఆశ అమ్మా, మా అభిలాష. ఓకే సార్, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇది అనౌన్స్ చేయడానికి ఎవరైనా దీని గురించి మాట్లాడారా? ఎవరు అడగకూడని వారు వరంలాగా ఇచ్చారమ్మా. చంద్రబాబు గారు వరం ఇచ్చారు, మేము అదృష్టవంతులు అనుకున్నామమ్మా. కానీ జగన్ వచ్చి మేము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మేము ఎవరో అప్రోచ్ అవ్వలేకపోయాం. అది ఒకళ్ళిద్దరుగా లోకల్ ఎమ్మెల్యేలు చూపించినా వాళ్ళు ఎవరు ఇగ్నోర్ చేశారమ్మా, పట్టించుకోవాలా. అంటే వాళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళలేరు. అంటే ఒక పొలిటికల్గా నేను చెప్పాలని కాదు, ఒక ఇంజనీర్గా నాకు 75 సంవత్సరాలు ఉండేదో ఫ్యాక్ట్ చెబుదాం. ఆ ఏరియాలో నేను సుపరిచితుడినమ్మా. లిఫ్ట్ ఇరిగేషన్లో ఎక్కువ కాలం చేశానమ్మా. తారక రామ కానీ ఎక్స్క్లూజివ్ లిఫ్ట్ ఇరిగేషన్లో వాటికి స్థితిగతులు, ఆ ఇబ్బందులను చూసి నేను నా అంతటా దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మా మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. వారిని 100,000,000 వందనాలతో ప్రార్థిస్తున్నాం. లోకేష్ గారు అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు ఇవ్వగలంలో మేము ఇంకా చాలా సంతోషించాము. అది చేస్తే ఆ రైతులందరూ నిజంగా వారికి ఎనలేని కీర్తి మిగులుతున్నాము. ప్రకాశం పంతులు గారు ఆ రోజున ప్రకాశం బ్యారేజీ ఎలా చేశారో ఇది చేస్తే
వారి కీర్తి ప్రతిష్టలందరూ చాలా ఇదిగా ఉంటాయి చంద్రబాబు గారికి. ఏ అప్పలాండ్కి అమ్మ, డెల్టా అనేది ఎప్పుడైనా డెల్టానే, కాటన్ దొర గారి నుంచి డెల్టా ఉంది, వాళ్ళకి ఇబ్బంది లేదమ్మా. మాకు 4 తళ్ళు ఇచ్చిన మొక్కజొన్న ఐడి క్రాప్స్ పండించుకుంటారమ్మ రైతులు. ఏమేం పంటలు ఆ ప్రాంతంలో వేయొచ్చు సార్ అనుకూలంగా ఉంటాయి? ఏ గచ్చందరం లేక జామాయిలు సుబాబులు వేసుకుంటున్నారమ్మా. వ్యాస్ట్ ఏరియా. మీరు ఒక చూడగలిగి ఒక దృశ్యాలు నేను ఫోటోలో ఇవ్వడం తమరికి మేము ఇవ్వగలం మీ విజిల్కి. మీ విజిల్ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తాం. ఈ బ్యారేజ్ కంప్లీట్ అయితే కనుక ఏమేమి పంటలు పండించుకోవచ్చు అంటారు? హార్టికల్చర్ మెయిన్ కొబ్బరి, కోకో, ఒక్క, ఆయిల్ పామ్ అమ్మ. ఆయిల్ పామ్ బాగుంది డిమాండ్. ఫామ్ పాండ్స్ తవ్వుకుంటారు, కనీసం 4 నెలల్లో రెయిన్ వాటర్ ఉంటుందమ్మా, అది నింపుకుంటారు. ఆ ఫామ్ పాండ్స్ కూడా గవర్నమెంట్ ఊరినే రైతులే తవ్వుకుంటారమ్మా. ఒక 10 ఎకరాలు రైతు కలిపి ఒక ఎకరం ఒక 10% చేసుకుంటారు. అది మంచి స్కీమ్ అమ్మ. వారిని చంద్రబాబు గారు నీరు చెట్టుతో నేను వారిని ఫాలో అయ్యానమ్మా 2004లో కొండూరు నుంచి. వారితో చాలా పాజిటివ్గా మాట్లాడేవారు. మొత్తం డీసిల్టింగ్ అంతా చేసింది అతి తక్కువ ఖర్చుతో ఇప్పుడు చంద్రబాబు గారమ్మ. క్యూబిక్ మీటర్ 17 రూపాయలు ఇచ్చి చెరువులో వాల్యూమ్ పెరిగిందమ్మా, ఎక్కువ నీరు అనేది చేరిందమ్మా. దానివల్ల రైతులు బెనిఫిట్ పొందారు. 2002 and 2004 అమ్మ. తర్వాత డ్రౌట్ వల్ల కొంత ఇబ్బందులు వచ్చినాయి. ఆ రోజులోనే నీరు చెట్టు చాలా చౌకగా చేయించారమ్మా. అసలు చాలా తక్కువ ఖర్చుతో అయిందమ్మా. అన్నీ ఫుల్ షేప్లో ఉన్నాయమ్మా. ఆ టైంలోనే చేశారమ్మా. అన్నీ చాలా 400 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయమ్మా. అవన్నీ ఈ నౌ దే ఆర్ ఇంటాక్ట్, నో ప్రాబ్లం అన్నమాటికి. వర్షం వస్తే చాలు, రెయిన్ఫాల్ అసలు లేదు మనకి. యావరేజ్ రెయిన్ఫాల్ ఈ రోజుగా 200 కూడా లేదమ్మా. 800 నుంచి 1000 mm ఉండాలా మనకి. ఆ డెఫిషియట్ వల్ల చెరువులు నిండాల. ఇటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లో బోడంత టెంపరేచర్స్ భూతాపం తగ్గుతుందమ్మా. మాకు రెంట జంతల, మాచర్ల అవి ఆ వేడి గాల్లో వస్తాయమ్మా. అవన్నీ కొండ ప్రాంతాలు. దానివల్ల అసలు ప్రజలకి ఆ వేడి వడగాల్పుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మా. చాలా డ్రైగా ఉంటుంది. ఈ చక్కటి హ్యూమిడిటీ పెరుగుతుందమ్మా. ఇంత వాటర్ ఫ్రంట్ దగ్గర 90 కిలోమీటర్లు అమ్మ. ఓకే సార్, ఇది 2014 నుంచి 19 మధ్యలో అమరావతి రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత, అమరావతి రాజధాని పనులు కూడా ప్రారంభించిన తర్వాత దీనికి శంకుస్థాపన చేశారు. అంటే అమరావతికి అలాగే అమరావతి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంత రైతులకి ఏం ఉపయోగం? డ్రింకింగ్ వాటర్ పర్పస్, టూరిజం కానీ చేశారమ్మా. లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ కాదు, మెయిన్ డ్రింకింగ్ వాటర్ పర్పస్, ఓన్లీ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ ఉండాలా. పులిచింతలు ఉంది. నెక్స్ట్ ఇది ఈ లోపల మున్నేరు, కట్లేరు, వైరా ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయమ్మా. 3 lakhs వస్తుంది మున్నేరు. దాన్ని హోల్డ్ చేసుకోలేకపోతున్నాం. అంటే మనం టోటల్గా హోల్డ్ చేయలేము. మనం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో 3 నెలలు 30 TMCలు, కనీసం 10 TMCలు డెల్టాకు పంపించుకోవచ్చు అమ్మా. ఓకే, పట్టిసీమ వస్తుందమ్మా. పట్టిసీమ కంటే ఇది కష్టమైంది కదమ్మా. చంద్రబాబు గారు పట్టిసీమే చేసి విజన్ ఉండ సీఎంగా ఎంతో ప్రజలకు మేలు చేశారమ్మా. ఈ రోజున డెల్టా ఇంత సస్యశ్యామలంగా ఉందంటే వారి సలవేనమ్మా. అలాగే ఇది కేఎల్ రావు గారి అభిమతం అమ్మ. ఈ అప్లాండ్లో ఎంతో కొంత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని వారి స్కీమ్స్ ప్రపోజ్ చేశారు. కేఎల్ రావు గారు ఆయన 125వ శత జయంతి ఉత్సవాల్లో వారు అబ్బాయి కూడా అడిగారమ్మా సీఎం గారిని. సానుకూలంగా స్పందించారండి. కొంచెం అది ఎస్టిమేట్ అది మళ్ళీ రీక్యాష్ చేసి మళ్ళీ చేస్తే చాలా చాలా హార్టికల్చర్ టోటల్గా డెవలప్ అవుతున్నాం. తక్కువ వాటర్తో మేము ప్యాడీ వేసుకోము. అసలు ప్యాడీ అనేది మిగలదు. మేము ప్యాడీకి లేని డిజైనే మా లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ ప్యాడీ లేని అమ్మ. ఏదో కొన్ని ప్యాచెస్ తప్ప. మిర్చి, మొక్కజొన్న ఇవన్నీ క్యాష్ క్రాప్స్ అమ్మ. అవి ఎక్కువ పెట్టరమ్మా, నీళ్లు పెట్టరు, పాడైపోతాయమ్మ. ప్రతికి కానీ ఇది కానీ 1 వరకు అడ్డు పెడతారమ్మ. మిర్చి బోళ్ళంత ఆదాయం అమ్మ. జీడిపి కింద ఎన్ని పెరిగితే మనకు మా ఆర్థిక వ్యవస్థ బాగుంటుందమ్మ.
సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ బ్యారేజ్కి సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా మీరు పోరాడుతూ ఉన్నారు, దాని నిర్మాణం కోసం కృషి చేస్తూ ఉన్నారు, ఇంకా అనేక ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సార్ మీరు మాత్రమే ఈ బాధ్యతను భుజానికి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రైతులందరూ నేను డి అని ఆ ఏరియా అనేవారమ్మా, డిప్యూటీ ఇంజనీర్గా చేశా ఆ ఏరియా స్కీమ్స్. రమణ గారు వాడి నుంచి చేశానమ్మా. వారితో గద్దె రామ్మోహన్ రావు గారు వీరందరూ, గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ఈ ప్రపోజల్ ఫస్ట్ పెట్టారమ్మా. ఒక ఇంజనీర్ గారు చెప్తే ఆయన కాలం చేశారమ్మా. దాంతోనే వచ్చిందమ్మా వైకుంఠపురం. ఒకసారి మేము ఉమాగారు ఇన్స్పెక్షన్ చేయమంటే నేను ఇంకొక సిఈ గారు, ఆ ఉమాగారు తెలిసిన ఆ ఏరియా తెలిసిన ఇంజనీర్ గారు, డిఈ గారు ఆయనకి ఏ ఇబ్బందులు ఉన్నాయి చెబుతారు అని పాపం నన్ను కూడా ఫాలో అయ్యి మేము చూసామమ్మా ఆ రోజున. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అనుకోకుండా ప్రజలు అడగకుండానే వారు వేశారు రాజధాని డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని. మాకేమో ఇప్పుడేమో పట్టిసీమ వచ్చిన తర్వాత పులిచింతల నీళ్లు వాళ్ళకి కావాల్సినప్పుడే వదులుతున్నారమ్మా. మనకి కనీసం 3,000 లేనిది ఏ లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయదమ్మా, ఇన్ఫ్లోస్ ఉండాలమ్మా. వాళ్ళే తెలంగాణ వాళ్ళేంటి కృష్ణా రివర్ బోర్డు ఏమైందంటే మీరు డెల్టా కావాలంటేనే వదలండి, పవర్ వద్దు, ప్రయారిటీ అనేది డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్ నెక్స్ట్. దాంతో మనకి పట్టిసీమ వచ్చిన కాడి నుంచి మాకు అసలు నీళ్ళు రావట్లేదు, అన్సర్టన్గా ఉంది. ఎప్పుడు పట్టిసీమ లేనప్పుడు మాకు నీళ్ళు వదులుతున్నారమ్మ. అప్పుడు మాకు టైం అయిపోతుంది, టైం మించిపోతుంది. అసలు జీరో అమ్మా, జీరో. అక్కడ వాల్యూస్ ఉంటాయమ్మా. పులిచింతల్లో ఎన్ని నీళ్ళు వదిలారు రోజు సీఎం కోర్ డాష్ బోర్డులో అని ఉంటుందమ్మా. మాకు 2,500 అడుగుతున్నామమ్మా వారిని. మా స్కీమ్లన్నీ మేము తీసుకునేది మళ్ళీ దాంట్లో 1,000-1,500 క్యూసెక్లే. ఈ 52 స్కీమ్లమ్మా పల్నాడు జిల్లా కానీ మన జగ్గాపేట కానీ ఇది కానీ. ఈ లోపల 2 పెద్ద స్కీములు పెడుతున్నారమ్మ. ఈ 4 షోర్లోనేమో తెలంగాణ గవర్నమెంటు, మళ్ళీ పులిచింతలకు డౌన్ స్ట్రీమ్లో ఒక 500, ఇంకొక 300 కోట్లతో ఒక స్కీము. మన ఎన్ఎస్పిఐ స్టెబిలైజ్ చేస్తాకి ఈ మన ముత్యాల స్కీమ్ ఒకటి కడుతున్నారమ్మ. ఇవన్నీ స్క్వీజ్ చేస్తే మాకు అసలు నీళ్ళు రావమ్మ. ఆయి కట్టే దగ్గర 60-70 వేల ఎకరాలు ఉందమ్మా. సార్ ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మీరంటున్న వైకుంఠపురం దాములూరు బ్యారేజ్కి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది? 23 కిలోమీటర్లు. 23 కిలోమీటర్లు ఉంటుంది. సార్ మన ఆంధ్రప్రదేశ్ అనగానే ఇటు వ్యాపారానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, ఆధ్యాత్మికతకు కూడా ఒక విశేషమైన పేరు గడించింది మన ఏపీ. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఈ బ్యారేజ్ వల్ల ఎలాంటి ఉపయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి? ఈ రోజున అమరావతి వెళ్తే హోలీ డిప్పు కనీసం మునుగుతాకి, మా పూజకి మునుగుతాకి నీళ్ళు లేవమ్మా. అది పరిస్థితి. చక్కటి ఫ్రెష్ వాటర్ ఉంటుందమ్మా. డ్రింకింగ్ వాటర్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, ఫ్రెష్ వాటర్ ఉంటుందమ్మా. స్కీమ్స్ అన్నీ ఆర్డబ్ల్యూఏ స్కీమ్స్కి మనం గుడ్ వాటర్ ఇవ్వగలుగుతాం. ఈ రోజున అని తక్కువ వలన డైల్యూట్ అవుతే ఇది ఉండదమ్మా, కాన్సన్ట్రేషన్ ఫ్లోరైడ్ తగ్గుతుంది. నీళ్లు లేక ఎంతో కొంత పార్ట్ ఫ్లోరైడ్ వస్తుందమ్మా. బోర్వెల్స్ నుంచి ఇస్తున్నారు కొంతమంది. ఓన్లీ సర్ఫేస్ వాటర్ నుంచే మనం ఇవ్వాలమ్మా. ఈ టోటల్ ఏరియా అంతా ఫ్లోరైడ్ ఏరియా. అటు రైట్ సైడ్ కానీ, ఇటు గుంటూరు వైపు కానీ, ఇటు పల్నాడు మన కృష్ణా జిల్లా కానీ అన్ని స్కీమ్స్ అన్నీ కృష్ణా నుంచే ట్యాప్ చేశారమ్మా ఈ మధ్య ఒక 10 సంవత్సరాల మట్టి. ఈ ఫ్లోరైడ్ ఏరియా మంచిది కాదని. అది గుడ్ సైన్ అమ్మ ప్రభుత్వం చేసింది. దానికి కావాలన్నా సఫిషియెంట్ వాటర్ లేదమ్మా. అన్ని ఊళ్ళకి కంచింజర్లో వీర్లు పోడ వరకు వెళ్తుందమ్మా. అది కృష్ణా నది ఎక్కడ, వీర్లు పోడ ఎక్కడమ్మా. 40 కిలోమీటర్లు పైప్ లైన్ వేయించారండి ఆ దేవినేని వెంకటరమణ గారు కానీ, ఉమా గారు కానీ. భాష్యం ప్రవీణ్ గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం గారు అనుకూలంగా స్పందించారన్నారు కానీ ఆర్థిక రిజల్ట్ అయితే కనిపించలేదమ్మా. ఓకే, ఈ వైకుంఠపురం దాములూరు ప్రాజెక్ట్ ముందుకు వెళితే, పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఏ రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా మీరు ఇప్పటి వరకు చెప్పారు. లోకేష్ గారిని కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, మీరేం కోరుకుంటున్నారు ఈ సందర్భంగా? వారి లోకేష్ గారిని చంద్రబాబు గారిని కోరుకునేది గ్రౌండ్ మీద చేయమని, వారి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయమని. యువగళ పాత్రలో వారు ఇచ్చారు కాబట్టి మాట, కోటి ఆశలతో ఉన్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్రలో లోకేష్ గారు మీకు అష్యూరెన్స్ ఆడగాని వరం ఇచ్చారమ్మా. చంద్రబాబు గారు రోజున ఊహించలేదు మేము వైకుంఠపురం అని. మేము చాలా ఆనందించాం.
మాకేమీ సార్ వైకుంఠపురంలో ఎన్ని గ్రామాలు ఉండొచ్చు? వైకుంఠపురం పైన అమ్మ చాలా లెఫ్ట్ టు రైట్ దగ్గర 100 గ్రామాలు 100 గ్రామాలు ఉంటాయా సార్? అసలు స్కీమ్లో 100 ఉన్నాయమ్మా లెఫ్ట్ టు రైట్. కనీసం ఒక్కో స్కీమ్ 2 విలేజెస్ క్యాటర్ చేస్తుందమ్మా. చాలా వేల మంది ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది. ఉపాధి పనికి ఇది హార్టికల్చర్ అమ్మా. భూతాపం దక్కి చల్లదనం వస్తుందమ్మా. రాజధానికి చల్లదనం వస్తుందమ్మా. మన కృష్ణ ఈ మాత్రం 19 కిలోమీటర్లకి బ్యాక్ వాటర్స్కే మనకి చాలా హ్యాపీగా రిలాక్సింగ్ అవుతున్నాం. ఇటు కనకదుర్గమ్మ, అటు వెంకటేశ్వర స్వామి, కలియుగదవయం వారికి చాలా ఇష్టమైనది. అందుకనే చక్కగా వైకుంఠపురం అని బ్యారేజీ పెట్టారమ్మ పేరు కూడా. అది అంత వచ్చిన ప్రభుత్వాలకు వైకుంఠపురం అంటే నచ్చలేదని కొంతమంది ఏదో చెబుతారు. నేను చెప్పే మాటలు కాదు అవి. వారు ఇస్తరేసారమ్మా, రైతులందరూ రెడీగా ఉన్నారు రేపు మాప అని. మేము ఇక్కడ అమరావతికి సంబంధించిన 23 గ్రామాల ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసం మేము రైతులుగా ఉండి భూమిని త్యాగం చేశాము, అయినా దానికి సంబంధించిన పని ఒక్కటి కూడా ముందుకు వెళ్ళనీయకుండా చేసింది వైసీపీ అని చెప్పి అక్కడున్న రైతులు అలాగే ఏపీ ప్రాంత ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన ఏ ఒక్క పనైనా కూడా అక్కడున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కానివ్వండి, అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకువెళ్ళడానికి ఆలోచించారంటారు. భయపడ్డారు అమ్మ, ఎవరు వెళ్ళలేకపోయారు. ఈ బారికేడ్స్ అన్నీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఫేస్ చేసినప్పుడు ఈ మామూలు రైతులు అనేది జైళ్ళు పోలవలేరమ్మా. అమరావతి రైతులు ఎంతోమంది కేసులు పెట్టుకున్నారు, నానా అవసరం పడ్డారు. అదేదో కుటుంబ ప్రభుత్వం వస్తాం, వాళ్ళకి మళ్ళీ అంతా రీషెడ్యూల్ చేస్తాం వాళ్ళ వర్క్స్. రేపు ఈ డేటా సెంటర్ వీటికి కూడా అవసరమే అమ్మా నీరు అనేది. ఈ నీరు కొండ అనేది చాలా ఫ్లడ్ కంట్రోల్ చేస్తాకే సరిపోతుందమ్మా. సర్ఫేస్ వాటర్ ఇమీడియట్ ఇంపాక్ట్ లేకుండా కొండవీటి దగ్గరికి స్లోగా వచ్చే విధంగానే చేస్తుంది. వైకుంఠపురం బ్యారేజ్ అనేది ఫ్రెష్ వాటరు, అదొక రాజధానికే ఒక లుక్ వస్తుందమ్మా. రాజధాని రూపురేఖలనే మార్చారు అంటే రాజధాని గురించి మాట్లాడుకుంటే వెంటనే వైకుంఠపురం బ్యారేజ్ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ప్రతి ఒక్కరి దగ్గర. వైకుంఠపురం అంటేనే దాంట్లోనే పేరులోనే ఉందమ్మా. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇటు దుర్గమ్మ ఉంది, వారిద్దరికి వారేదిలాగా ఉంటుందమ్మా. ఇందులో మీరు చెప్పిన ఈ డిస్టెన్స్ లో శివాలయాలు కూడా చాలా ఉన్నాయి కదా సార్? వేదాద్రి, ముత్యాల ఒకటి కాదమ్మా, నరసింహస్వామి, వేదాద్రి అట్లా చాలా శివాలయాలు గుంటూరు జిల్లా కూడా ఉన్నాయమ్మా. శివాలయాలు ప్రసిద్ధమ్మా. అన్నీ ఆల్మోస్ట్ కృష్ణ ఒడినే ఉన్నాయమ్మా. మనం చూడగలిగితే విజువల్గా అన్నీ కృష్ణ ఒడినే ఉంటాయమ్మా. ఏది చేసినా మహాశివరాత్రి ఆ బ్యాక్వర్డ్ ఏరియాలో బ్రహ్మాండంగా చేసుకుంటారమ్మా. అలా ఉంటే అలా డెవలప్ అయితే టూరిజం కూడా చాలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? వాళ్ళేం లేదమ్మా, వాళ్ళు కనీసం మినిమం ఎష్యూడ్ జీవన తోళ్ళు 4 నెలకు ఒక 2 తోళ్ళు ఇవ్వండి వారి కోరిక. అంతేగాని మేము డెల్టానో ప్యాడియో పండించాలని ఎవరి కోరిక లేదమ్మా. అవి ఉంటే క్రాప్ మల్టిపుల్ అవుతుందమ్మా. లేకపోతే అసలు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఈ సంవత్సరం కనీసం 500 ఎకరాలు ఎంత ప్రభుత్వం మొత్తుకున్నా వాళ్ళు వేశారమ్మా. ఏం చేయాలో తెలియదు. మిర్చి నారు అడ్వాన్సులు ఇచ్చారంట. ఇల్లు అంటే చంద్రబాబు గారు వదిలిపెట్టారులే లాస్ట్ టైం పులిచింతల నుంచి మనకు కావాల్సిన లాస్ట్ టైం వదిలిపెట్టారమ్మా. ఆ మినిస్టర్ గారిని అప్రోచ్ అవుతే లోకల్ లీడర్లు అయ్యి ఒక 3,000 క్యూసెక్స్ వదిలేరు. లాస్ట్ ఇయర్ చక్క పంటలు పండినాయమ్మా. అయితే చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగకుండానే వరమిచ్చిన దేవుళ్ళ భావిస్తున్నారు. భావిస్తున్నామమ్మా. అలాగే వారు ఎన్నో చేశారు, వెలుగొండ చేశారు ఛాలెంజింగ్గా. పట్టిసీమ 18 నెలల లోపే చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం కదమ్మా. 6,000-7,000 క్యూసెక్లు వస్తున్నాయి. మంచి ఫెర్టైల్ వాటర్ అమ్మా. రైతులకి డెల్టా వాళ్ళు ఊహించాల. పట్టిసీమ అనేది గేలు చేశారమ్మా చాలామంది వారిని, చంద్రబాబు గారిని. మేము మీ తరపున వారిని ప్రార్థిస్తున్నాం అమ్మా. నేను ఒక్కడిని కాదమ్మా, చాలామంది రైతులు వస్తారు. వారి ఇంటర్వ్యూ ఇప్పించండి, మేము కోరుకునేది అది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ బ్యారేజ్ పూర్తయితే మీరే ఎలాగో అనౌన్స్ చేశారు కాబట్టి ఏదో త్రాగునీటి కోసం అలాగే సాగునీటి కోసం టూరిజం కోసం మీరు ఆలోచించిన ఈ ఆలోచన? అవునమ్మా, టూరిజం గురించి డెల్టా కూడా స్టెబిలైజ్ చేయొచ్చమ్మా.
సెప్టెంబర్లో మున్నేరు వస్తున్నాయి, కట్లేరు వస్తుంది, పాలేరు వస్తుందమ్మా. అవి హోల్డ్ చేసుకోలేకపోతున్నాం. ఆ నీళ్లు వదిలేసిన రోజులు కూడా ఉన్నాయమ్మ. మరి మనం మార్చిలో అవసరం లేని నీళ్ళు వెళ్ళిపోయినాయి అమ్మ. కొన్ని అన్సీజనల్ రెయిన్స్ పడతాయి కదా, అదే ఉందనుకోండి ఆ 10 TMC మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఆ బోల్డ్ క్యాచ్మెంట్ ఉందిరా, పులిచింతల నుంచి ఇది క్యాచ్మెంటే కదా. నంబర్ ఆఫ్ వాగు గుంటూరు జిల్లా నుంచి కానీ ఈ కొండవీటి వాగు అనేది ప్రకాశం బ్యారేజీ కింద దాన్ని ఉపయోగించుకోలేమమ్మా. ఈ వైకుంఠపురం పైన చాలా వాగులు ఉన్నాయమ్మా. ఓకే, ఇప్పుడు ఈ రోజులో ఇంకో పంపింగ్ స్కీమ్ కూడా పెడుతున్నారు, ఏషియన్ బ్యాంకు వాళ్ళు ఏదో ప్రపోజ్ చేస్తే. ఓకే సార్, మీరు ఎలా అయితే ఆశపడుతూ ఉన్నారో అక్కడున్న రైతుల పక్షాన మీరు ఎలా అయితే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ పక్షాన నన్ను ఒక ఇంజనీర్గా ఒక డిఈగా చెబుతుంది కాబట్టి నాతో చెబితే ఒక చంద్రబాబు గారిని కలుద్దాం అని నేను ప్రపోజల్ పెట్టానమ్మా. 1.5 year నుంచి వారిని కలవలేకపోతున్నాను. ఓకే, వారు బిజీ షెడ్యూలు. సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చాలా అని మేము ప్రెషర్ ఇవ్వకూడదని. ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ అంతా సార్ అమరావతి పనుల మీదే ఉంది. ఏదైతే ఆ డెడ్ లైన్ ప్రయారిటీ అమ్మ కాదను, అవును, ఆ డెడ్ లైన్ పెట్టుకున్నారో ఆ టైం కంటే ఇంకొన్ని రోజులు ముందుగానే అన్ని పనులు పూర్తి చేసి ఏపీ ప్రజలకి అంకితం ఇవ్వాలనుకుంటున్నారు అమరావతి రాజధాని చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు. సో మీరు కలవడానికి ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి గారి వరకు అలాగే లోకేష్ గారి వరకు వెళుతుందని మేము కూడా భావిస్తున్నాము, వెళ్ళాలని ఆశపడుతున్నాము. ఎందుకంటే మీరు చెప్పారు ఎంతో మంది అక్కడ రైతులు ఉన్నారు, అలాగే అమరావతికి స్పెషల్ ఆఫీసర్ని పంపానండి అమ్మా, మాకు చాలు, మేము సాటిస్ఫై అవుతాం. కేఎల్ రావు గారు మొన్న విజయరావు గారు వచ్చారు, చూశారు. చంద్రబాబు గారి దగ్గరకు నేనే తీసుకెళ్ళానమ్మా. వారితో మా పక్కనే కూర్చున్నారు, మాట్లాడారు. మా నాన్నగారి స్కీములన్నీ వారి ఆశయాలు వారి జయంతి సందర్భంగానే చెబుతున్నాను, అంతకంటే మార్గం లేదని వారికి చెప్పారంట, చూస్తామని చెప్పారండి. ఓకే సార్, మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాము ఈ వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారో ఆయన ఓపెనింగ్ చేయాలి అని మేము కోరుకుంటున్నాము. లోకేష్ గారి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ఈ వీడియో వెళ్ళాలని కూటమి తరపున అసలు రాజధాని నిధుల్లోనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇంకా బాగుంటుందమ్మా, చంద్రబాబు గారి బడ్జెట్ లేకుండా. అది రాజధాని ఒకసారి మీకు అపాయింట్మెంట్ ఇస్తే అసలు మెయిన్ డ్రింకింగ్ వాటర్ కల్పించాలమ్మా. డ్రింకింగ్ వాటర్ అనేది ఒక రాజధాని మన స్టేట్ గవర్నమెంట్ కాదమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ జలజీవన కింద ఇవ్వచ్చు అమ్మా. ఆప్షన్ ఉందా సార్? ఇవ్వచ్చు అమ్మా, వాళ్ళ పైప్ లైన్లు అన్నీ జలజీవన కింద ఇస్తున్నారు కదమ్మా. పంచాయతీలకు ప్రతి పంచాయతీకి వేస్తున్నారమ్మా మోడీ గారు. ఆల్మోస్ట్ అది మీరు వచ్చి ఆ ప్రాంతం చూస్తే డ్రై ఏరియా అమ్మా. ఏ పంటలో ఒక పంటగా జామాయిలు సుబాబులు వేసుకున్నారు, కిలోమీటర్లు అమ్మా. ఇప్పుడు ఆ పంటలు ఎన్ని సంవత్సరాలకి చేతికి వస్తాయి సార్? అవి ప్రతి 3 yearsకి ఒక కడ్డింగ్ అమ్మా, చేను బట్టి వర్షాలను బట్టి అమ్మ. వర్షాలు అది కూడా అదృష్టం మీద ఆధారపడి ఉందమ్మా. ఒకసారి సమ్మరు వర్షాలు పడకపోతే ఆకుతో తగలబడిన తోటలు కూడా ఉన్నాయమ్మా. కనీసం మేము మార్చిలో పెట్టుకున్నాం అనుకోండి ఒక వెట్టింగ్, కనీసం కొంత తగలబడకుండా అవుతుందమ్మా. ఓకే సరే, మరి ఈ రైతుల సమస్యలు అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్యలు కూడా తీరాలి, ఆధ్యాత్మికతతో పాటు టూరిజంకి కూడా బాగా ఉపయోగపడే ఈ వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్ త్వరలోనే పనులు ప్రారంభించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.